మీ విశ్లేషణ ప్రకారం గడిచిన 10 సంవత్సరాలలో 2 రాష్ట్రాలలో, మన తెలుగు రాష్ట్రాలలో ఏది అభివృద్ధిలో ముందంజలో ఉందంటారు? ఖచ్చితంగా తెలంగాణ, దానిలో అనుమానం లేదు. హ్మ్. ఒకటి తెలంగాణకి ఎప్పుడైతే హైదరాబాద్ నగరం తెలంగాణకి వచ్చిందో, అంతకుముందు తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరికీ చెందింది. హ్మ్. నగరాల నుంచి ఆదాయం వస్తుంది ప్రభుత్వాలకు ప్రధానంగా. హ్మ్. ఇప్పుడు ఆదాయం అంతా తెలంగాణకే చెందుతుంది, ఆంధ్రప్రదేశ్కి రాకుండా పోయింది. హ్మ్. అది సహజంగా వచ్చింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ సరైన అడుగులు వేసినట్టయితే, హ్మ్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇక్కడ నిజాం కాలం నుండి అక్కడ వాళ్ళు అక్కడ నాటి కొంచెం విద్య ముందే వచ్చింది, నీటిపారుదల వచ్చింది, మరికొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ తేడాన్ని కొంతకాలం తగ్గించే పని. హ్మ్. తెలంగాణలోనేమో పొరపాట్లు జరిగినాయి ఇక్కడ. కానీ అదే సమయంలో సంక్షేమానికి, అభివృద్ధికి సమతూకాన్ని పాటించి దీర్ఘకాల పెట్టుబడిని ప్రోత్సహించడం, హ్మ్. ఆ భరోసా కలిగించడం పెట్టుబడి పెట్టేవాళ్ళకి, హ్మ్. పరిశ్రమలు పెట్టేవాళ్ళకి, వ్యాపారాలు చేసేవాళ్ళకి. మేము కాస్త ₹10 సంపాదించుకుంటే మరి మేము బతకగలం, 10 మందికి ఉపాధి ఇస్తామని నమ్మకాన్ని కలిగించి పెట్టుబడులు పెంచడం, ఆర్థిక ప్రగతికి దోహదం చేయడం జరిగింది. హ్మ్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేవాడు ఏదో చాలా పాపాత్ముడు అన్నట్టుగా హ్మ్. ఉన్నవాడిని కాపాడడం లేదు, హ్మ్. కొత్తగా వచ్చేవాళ్ళు రావడానికి ఆహ్వానం పలకటం లేదు. హ్మ్. సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు. మీరు వచ్చిన లేకపోయినా మాకు అనవసరం, హ్మ్. ఆర్థికంగా పెరగక్కర్లేదు, మీరెవడు వచ్చేది అన్న హ్మ్. భావన ఉంది. హ్మ్. తెలంగాణలో ఇంకో మంచి జరిగింది ఏమిటంటే, ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి భేదభావం వచ్చిందో అన్న భయం చాలా మందిలో ఉంది తెలంగాణ అవును. రాష్ట్రం అవును. ఏర్పడినప్పుడు. హ్మ్. ఎందుకంటే ఒక ఉద్యమం వచ్చినప్పుడు కొంత ఆవేశం కామన్‌గా ఉంటుంది, ఉంటుందది. రకరకాలుగా ఉంటాయి అవును. ఉంటాయి. ఇక్కడ తెలంగాణ రాజకీయ పార్టీలు అన్నీ కూడా, తెలంగాణ సమాజం కానీ, పత్రికలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దాన్ని పూర్తిగా తొలగించారు. హ్మ్. యెస్. కాబట్టి ఆ మేరకు పొరపాట్లు మిగతావన్నీ అన్ని చోట్ల ఉన్నాయి. ఓట్ల కొనుగోలు, మిగతా చెప్పాగా చట్టబద్ధ పాలన లేదు, హ్మ్. అధికార కేంద్రీకరణ ఉంది, ఓట్ల కొనుగోలు, ఈ 3 ప్రధానమైన పొరపాట్లు అన్ని చోట్ల ఉన్నాయి. అవినీతి అన్ని చోట్ల ఉంది. కానీ కనీసం ఈ 2, 3 మంచి జరిగినాయి. హ్మ్. దానివల్ల తెలంగాణలో అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మీకు. ఉపాధి కల్పన కానీ, మరి ఆర్థిక ప్రగతి కానీ, ఆదాయాల పెరగడం కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక నిస్తేజంగా ఉండిపోతుంది. హ్మ్. సో, ఇప్పుడు ప్రజలు ఓటు వేయాలి అంటే, అభివృద్ధి చేసిన వాళ్ళని చూసి వేయాలా? మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పిన వాళ్ళని చూసి వేయాలా? 2 కావాలి. హ్మ్. ముందు మీరు అభివృద్ధి చేయకుండా మీరు చేస్తామని చెప్తే మీ మాటలు నమ్మకూడదు. హ్మ్. అభివృద్ధి అన్న మాట కాకుండా అసలు మీరు ఎజెండా చూడకుండా ఇప్పుడు అభివృద్ధి అన్న మాట చెప్పి పెట్టుబడులకు డబ్బులు లేకుండా అన్ని పందేరాలకే ఖర్చు పెట్టారనుకోండి. అభివృద్ధి అన్న మాట చెప్పి భవిష్యత్తు తరాల మీద భయంకరమైన భారాన్ని పెడుతున్నారనుకోండి, కొద్ది వర్గాలను తృప్తిపరచడం కోసం అని చెప్పని. హ్మ్. సమాజం మొత్తాన్ని కూడా నాశనం చేసి. అది అభివృద్ధి స్లోగన్ అని నమ్మకూడదు అప్పుడు. హ్మ్. మీ ఎజెండా ఏంటో చూడాలి. అంచేత గతంలో చేసిన దాన్ని చూస్తేనే క్రెడిబిలిటీ ఉంటుంది. అదే సమయంలో రేపొద్దున చేయబోయే దాని గురించి అవగాహన ఉంటే మనకు ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏం చేయబోతున్నారో అవగాహన ఉంటుంది. 2 చూడాలి. అలా కాకుండా మనం గుడ్డిగా వేస్తే తాత్కాలికమైన కోపంతోనో, ఆవేశంతోనో, కులాల కారణంగానో, వర్గాల కారణంగానో వేస్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎలక్షన్లు అన్నవి గుర్రపు పందెం కాదు. హ్మ్. ఎలక్షన్లు మన జీవితాన్ని శాసించేవి. రేపొద్దున కేసీఆర్ ఎన్నికైనా, కేటీఆర్ ఎన్నికైనా, హరీష్ రావు ఎన్నికైనా, లేకపోతే మరొకళ్ళు ఎన్నికైనా, ఎన్నిక కాకపోయినా వాళ్ళ బతుకుల్లో పెద్ద తేడా ఉండదు. హ్మ్. వాళ్ళు హాయిగా బతుకుతారు. అలాగే రేవంత్ రెడ్డి ఎన్నికైనా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికైనా, లేకపోతే మరొకళ్ళు ఎన్నికైనా, ఎన్నిక కాకపోయినా ఒకళ్ళు వాళ్ళకి ఏమీ తేడా ఉండదు. హ్మ్. మనం వాళ్ళని గురించి అనుకుంటున్నాం, ఇది మనని గురించి. హ్మ్. మన జీవితాలకు మౌలికమైన తేడా వస్తుంది. హ్మ్. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఒక 15, 20 ఏళ్ళు వీళ్ళు చెప్పేవి చేస్తే ఎలా ఉంటుంది, వీళ్ళు చెప్పేవి లేకపోతే చేస్తే ఎట్లా ఉంటుంది, దీనికి దానికి తేడా ఏంటి, మనం కొంచెం ఆలోచించాలి. ఓటు హ్మ్. అనేది చాలా సీరియస్ ఇష్యూ. అది మన పిల్లల భవిష్యత్తును గురించి ఇష్యూ. ఓటు ఎప్పుడు ఓటు వేసేవాడిని గురించి, పన్ను కట్టేవాడిని గురించి కానీ, పోటీ చేసేవాడిని గురించి కాదు. హ్మ్. మనం పోటీ చేసేవాడి మధ్య 2020 క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నాం. దాని నుంచి బయటపడాలి. ఇది సినిమా రిలీజ్ కాదు, అందులో ఆడుతున్నా లేదని చెప్పని. ఇదేదో క్రికెట్ మ్యాచ్ కాదు. ఇది మన జీవితాలు, మన పన్నుల డబ్బులు, మన పిల్లల భవిష్యత్తు. ఉన్నంతలో ఎక్కడ ఛాన్స్ ఎక్కువ ఉందో మనం ఆలోచించుకోవాలి. ఓకే. సార్ ఫైనల్‌గా ఇంకొక క్వెషన్ సార్. జేపీ గారు భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా? ఇప్పుడు రాజకీయాన్ని దేశంలో పవిత్ర వ్యాసంగంగా వర్ణించింది నేను. యెస్. ఆ స్లోగన్ ఇచ్చింది నేను. రాజకీయం అంటే కుళ్ళు అని చెప్పిన దేశం అంతా అనుకుంటున్న కాలంలో మధ్యతరగతిని తీసుకొచ్చింది నేను. హ్మ్. యువతను తీసుకొచ్చింది నేను. పట్టణవాసం రాజకీయంలో తీసుకొచ్చింది నేను. రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగా అప్పటికప్పుడు వర్ణించాను. అందుకనే ఏనాడు కూడా రాజకీయాన్ని ఇష్టం వచ్చినట్టు నేను తిట్టలా. హ్మ్. తప్పుని విమర్శించాను. హ్మ్. కానీ రాజకీయం అంటే తప్పు, రాజకీయం అంటే పొరపాటు అని చెప్పి ఎప్పుడు అన్నాను నేను నా నోటికి. హ్మ్. అలాగే పార్టీలు నోటుకొచ్చినట్టు ఏనాడు దుర్భాషలాడాను నేను. హ్మ్. చాలా గౌరవంతో చూశాను. అది ఇప్పటికే ఉంది. ఎందుకని ప్రత్యక్ష రాజకీయం వద్దనుకున్నాను అంటే, ప్రత్యక్ష రాజకీయం కోసం పార్టీ పెట్టింది కూడా నేనే కదా. అవును. దేశంలో ఎవరు ఊహించినప్పుడు సాహసం చేసి.
అలాగే గత 30-40 ఏళ్ళలో ఏ ఒక్కళ్ళకి లేనట్టుగా పైసా డబ్బు ఖర్చు పెట్టుకుంటే గెలిపించింది నన్నే కదా ప్రజలు. కాబట్టి రాజకీయం వద్దని కాదు, నేను ఒక పార్టీని ఏర్పరిచింది, ఎన్నికల రాజకీయంలో పాల్గొన్నది పదవుల కోసం కదా, నాకు ఆ పదవుల మీద మోజు లేదు, అవసరం లేదు నాకు. ప్రజలు కనుక 10% నిలకడగా ఈ మార్పు కోసం ఓటు స్పష్టంగా కనిపిస్తే, గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా దాన్ని ఉపయోగించి పార్టీని ఎలా లొంగదీయాలో, మెడలు ఎలా వంచాలో, దేశంలో కావాల్సిన మార్పులు చెప్పాను, చట్టబద్ధ పాలన కావచ్చు, ఎన్నికల వ్యవస్థ కావచ్చు, అధికార వికేంద్రీకరణ కావచ్చు, ఇవన్నీ ఏం చేయాలో చెప్పాను నేను. విద్య, ఆరోగ్యం కావచ్చు, దానికి ఎలా వంచాలో నాకు తెలుసు. కానీ 10% అన్న ఓటు రాకపోతే ఎన్నికల ద్వారా వంచడం సాధ్యం కావట్లేదు. హైదరాబాద్ నగరంలో 8-10% ఓట్లు వస్తున్నాయి. అది కూడా ఎల్లకాలం నిలకడగా ఉండకపోవచ్చు మన ఎన్నికల వ్యవస్థలో. వీళ్ళకి ఓటేసినా కూడా గెలవాలనుకుంటే జనం ఓటేయకపోవచ్చు. చాలా చోట్ల అదే నిదర్శనాలు ఉన్నాయి. గ్రామాల్లో 1% ఏముంది ఓటు. కాబట్టి ప్రజాస్వామ్యంలో, మన దేశం లాంటి ప్రజాస్వామ్యంలో మీరంటే నమ్మకం, గౌరవం ఉండటం వేరు. అది బహుశా 30-40% మందికి ఉంది తెలుగునాట 2 రాష్ట్రాల్లో కూడా. ఓటు వేరు. ప్రజలున్న ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీలకు పూర్తిగా లొంగిపోవాల్సిన అవసరం వస్తుంది స్థానికంగా, లేకపోతే మనుగడ లేకుండా ఉంది. మన ఎన్నికల వ్యవస్థలో వీళ్ళు గెలవరు, 3వ పార్టీ 4వ పార్టీ అనుకుంటే వచ్చే ఓట్లు కూడా పోతాయి. ఎప్పుడైతే 1-2% మించి ఓట్లు రావటం లేదో అప్పుడు ఇది సరైన మార్గం కాదు మార్పు. ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టగనుకు ఈ దేశంలో ఉద్యమాన్ని నిర్మించి ఎవ్వరూ తీసుకురాని మార్పులు నేను తీసుకొచ్చాను. రాజకీయ పార్టీకి కొత్త రాజకీయాన్ని రుచి చూపెట్టాను. ఇక ఎన్నికల్లో పోటీ చేయమన్న తర్వాత మళ్ళీ మార్పులకు దోహదం చేస్తున్నాను, కొన్ని సాధిస్తున్నాను. కాబట్టి ప్రయత్నం నిరంతరం. ఏమి వాహనం ఎంచుకున్నామనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ప్రత్యక్ష రాజకీయం వల్ల నాకు ఈ దేశంలో మార్పుకి ఎలా దోహదం చేస్తున్నామో నాకేం మీరు రోడ్ మ్యాప్ చూపెట్టండి, నేను ఆలోచిస్తాను. రోడ్ మ్యాప్ లేదు. అది లేనప్పుడు వృధా ప్రయాసం అవసరం. సార్, మనకు రీసెంట్గానే G20 సదస్సు జరిగింది. సో దీనివల్ల మన దేశానికి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? మహేశ్వరి, ప్రధాన్ని మనకి అనా పరిస్థితితో చూడలేం మనం. ఒక పేద దేశం చాలా బలహీనంగా, ఆత్మన్యూనతతో, తెల్లవాళ్ల పాలనలో మనం అంతా కూడా మగ్గిపోయి చాలా తక్కువని మనం అనుకుంటున్న కాలం నుంచి మనం వచ్చాం. మా చిన్నతనం, మా తల్లిదండ్రుల కాలం చిన్నతనం, మా తల్లితోలు అంటే చాలా గొప్పది, మనం చాలా తక్కువ వాళ్ళం, మనం పేద దేశం, మన పనికిరాం, అది కదా మన మనసులో భావన. క్రమక్రమంగా ఆర్థికంగా, సాంకేతికంగా, విద్యాపరంగా, మరో పరంగా మనం కొంచెం పెరిగే ప్రయత్నం చేస్తున్నాం. కావాల్సినంత పెరగట్లా, చాలా తప్పులు జరుగుతున్నాయి, ఇందాక అలా మాట్లాడుకున్నాం, కానీ కొంత పెరుగుతున్నాం. ఆర్థికంగా కూడా ఇప్పుడు ప్రపంచంలో 5వ దేశంగా ఉన్నాం, 2-3 ఏళ్ళలో 3వ దేశం అవుతాం. జపాన్ కూడా దాటిపోతాం. జర్మనీ, జపాన్ దాటితే ఆ తర్వాత చాలా కాలం 3వ దేశంగానే ఉంటాం మనం. ఒకనాడు బహుశా చైనాకి సమానంగా కూడా చూద్దాం. 40 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఒక దేశం పెరుగుతున్నప్పుడు ఒకటి మనకు ఆత్మవిశ్వాసం కావాలి. ప్రజలకి ఆత్మన్యూనత స్థానంలో, మేము చాలా తక్కువ అన్న స్థానంలో మేము ఎవరికైనా కూడా తక్కువ ఉండక్కర్లేదు, తలవంచక్కర్లేదు, మేము కూడా ఎదుగుతామన్న నమ్మకం కావాలి. మనిషికి కానీ సమాజానికి కూడా నమ్మకం లేకపోతే మీరు పని చేయలేరు. ఆ నమ్మకం లేకపోతే ఆర్థికంగా పెరగలేరు. దానికి ఇలాంటివి ఉపకరిస్తాయి. రెండోది కమింగ్ అవుట్ పీరియడ్ అంటారు. పాశ్చాత్య దేశాల్లో ఆడపిల్లలకు ఒక వయసు వస్తే అప్పటి నుంచి ఇక సమాజంలో భాగం అయ్యారు, బాల్యం దాటారు, కొంచెం యుక్త వయసుకు వస్తున్నారని చెప్పాను. కమింగ్ అవుట్. ఇది కూడా ఒక దేశం జపాన్ ఉంది, ఆర్థికంగా 2వ ప్రపంచ తర్వాత నాశనం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పాశ్చాత్యుల సాయంతోనూ, పాశ్చాత్య టెక్నాలజీ ఉపయోగించి, విద్యను ఉపయోగించి ప్రపంచానికి ఇప్పుడు ఇవాళ కూడా జపాన్ కార్లు, జపాన్ మిషన్లు అంటే టాప్ క్లాస్. వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఒక ఒలింపిక్స్ నిర్వహించారు 64లో అనుకుంటాను, టోక్యో ఒలింపిక్స్. ఇట్స్ ఎ కమింగ్ అవుట్ పరేడ్. అంటే ఇక మేము ఎంతకాలం తక్కువగలేం, ఇప్పుడు మేము సమానంగా ఉన్నాం అది చూపెట్టడానికి. చైనా ఉంది, బీజింగ్ ఒలింపిక్స్ జరిపింది కొన్నేళ్ల క్రితం. ఒకప్పుడు మనలాగా పేద దేశం చైనా. ఇప్పుడు అది ఒక సంకేతం ప్రపంచానికి, మేము మీతో సమానంగా ఉన్నాం అని చెప్పి. అలాగే G20లో చాలా దేశాలు ఉన్నాయి, కొన్ని పేద దేశాలు కూడా ఉన్నాయి. కానీ మనం నడిపిన తీరు కానీ, పెరుగుతున్న దేశం కాబట్టి, ఆర్థికంగా ఇంత జనాభా ఉన్న దేశం కాబట్టి, ఈవేళ కాకపోయినా రేపొద్దున ఇంకా ప్రభావం ఉంటుంది కాబట్టి, మనకు వాళ్ళు చూపెట్టిన గౌరవం కానీ, మన మాట పట్ల గౌరవం కానీ ఒక రకంగా మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మనకు ఒక రోడ్ మ్యాప్ చూపెడతాయి. అంతేగాని ప్రత్యక్షంగా ఈ లాభం ఉంటుందని చెప్పేది కాదు. మీకు ఒక దేశానికి ఆర్థికంగా లేకపోతే మెటీరియల్గా ఎంత మార్పు అవసరమో, మన మనసుల్లో మేము ప్రపంచాన్ని ఎదుర్కోగలం, ధీటుగా ఎదగగలం, ఆత్మవిశ్వాసం కలగాలి, అలాగే ప్రపంచానికి మన మీద గౌరవం కలగాలి. ఈ రెండుకి ఉపయోగపడుతుంది.